ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటానికి ఒక ముఖ్య కారణం ఉంది సార్. మన రాష్ట్రం బైఫర్గేషన్ జరిగిన తర్వాత మనకు ఒకటే ఒక వరం ఏంటంటే రెండు రాష్ట్రాలకి ఒకే భాషతో ఒకే వ్యాపారం జరిగేటటువంటి అవకాశం ఒక్క సినిమా ఇండస్ట్రీకే ఉంది. ఆ అవకాశం ఉండేదాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని కన్ఫ్యూషన్స్ స్టార్ట్ అయినాయి. ఆ కన్ఫ్యూషన్స్ క్లారిఫికేషన్ ఇవ్వటానికే ఈ ఇండస్ట్రీకి వచ్చేటటువంటి మెంబర్స్కి ఆ కన్ఫ్యూషన్ ఉండకూడదని అది తెలియజేయాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 1941లో ది హైదరాబాద్ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా ప్రథమంగా మన తెలుగులో ఏర్పడింది. అది 2009లో ద తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా చేంజ్ చేయటం జరిగింది. అలాగే 2014లో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్గా మార్చి ఆ నేమ్తో అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ రికగ్నైజేషన్తో అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అఫిలియేటెడ్ బాడీగా అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో గుర్తించినటువంటి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అనుబంధ సంస్థగా అది రన్ అవుతుంది. అలాగే 1951లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా విజయవాడలో ప్రారంభించబడినటువంటి ఆర్గనైజేషన్ 1979లో ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా మార్చడం జరిగింది. మన స్టేట్ బైఫర్గేషన్ వచ్చిన తర్వాత రెండు స్టేట్లకి ఒకే ఆఫీస్ కాబట్టి ఒక లాంగ్వేజ్ మీదనే వెళ్తుందని మెంబర్లకి నెంబర్ ఆఫ్ కన్ఫ్యూషన్ లేకుండా దాన్ని 2015లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్గా మార్చబడింది. ఇది ఈరోజు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా అఫిలియేటెడ్గా ఉందో ఇన్ని సంవత్సరాల నుంచి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి అఫిలియేటెడ్గాను అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అఫిలియేటెడ్గాను ఉంటూ మన తెలుగు ఇండస్ట్రీ తరపున ఈ రెండు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీస్గా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా సంస్థలు ఆర్గనైజేషన్స్ పుట్టగొడుగుల్లాగా వచ్చి సిమిలర్ నేమ్స్కి దగ్గరగా ఉంటూ మెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూషన్కి ఏర్పడి తర్వాత వచ్చి సార్ మేము ఏదో మోసపోయామండి, మాకేదో కన్ఫ్యూషన్ జరిగి మేము ఇదే ఆర్గనైజేషన్స్ అనుకొని అక్కడికి వెళ్ళాము, అక్కడ మా చేత డబ్బులు కట్టించుకున్నారు, తర్వాత తెలిస్తే ఇదయిందని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతూ మాకు వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ చేయటం వల్ల ఈరోజు పత్రికాముఖంగా ఇది తెలియచేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. దానికంటే ఇంకో షాక్ అయిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అనేది మనది ఒక రికగ్నైజ్డ్ బాడీ, ఇక్కడ గుర్తింపు ఇన్ని సంవత్సరాలు అలవాటు పడింది. సడన్గా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది, అవార్డ్స్ ఇవ్వబోతున్నాం అని చెప్పి పేపర్లో న్యూస్లు చూసి అందరూ ఇక్కడ మా ఫోన్లు చేసి ఏంటంటే మీరు అవార్డ్స్ ఫంక్షన్ చేస్తున్నారట ఇదేని అడిగితే మేము కంగారపడి వెరిఫై చేస్తే ఏదో ఈ మధ్యన రిజిస్టర్ చేసుకున్నటువంటి సిమిలారిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సంస్థల ద్వారా ఇలాంటి ప్రకటనలు వచ్చినాయి. ఫిలిం ఇండస్ట్రీలో ఏ అవార్డ్స్ ఫంక్షన్ జరిగినా ప్రభుత్వం ద్వారా ఇంతకుముందు నంది అవార్డ్స్ అని జరుగుతూ వచ్చాయి, స్టేట్ అవార్డ్స్. ఇప్పుడు రెండు రాష్ట్రాలు వాళ్ళని కమిటీలను వేసి అవార్డ్స్ ఫంక్షన్స్ జరగబోతున్నారు. స్టేట్ ఎందుకంటే తెలంగాణ నుంచి సింహ అవార్డ్స్ అని, అక్కడి నుంచే ఆంధ్ర నుంచి నంది అవార్డ్స్ అని చెప్పి రెండు కమిటీలు వేసి వాళ్ళు సెలెక్ట్ చేసి చేస్తామని చెప్పి డిక్లేర్ చేశారు. ఆల్రెడీ రన్నింగ్లో ఉండేటటువంటి అన్ని సంవత్సరాలకు గాను
ఇది సడన్గా ఈ విధంగా ఇచ్చినందువలన మాకు కన్ఫ్యూషను, అందరూ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఆ కన్ఫ్యూషన్ ఏర్పడింది కాబట్టి దాన్ని క్లారిఫై చేద్దామని చెప్పి చేసాం. ఏ ఆర్గనైజేషను అవార్డ్స్ ఇప్పటి వరకు చేయలేదండి. ఈ 2 ఛాంబర్లు ప్రభుత్వము అవార్డ్స్ ఫంక్షన్స్ జరిపితే దాంట్లో పార్టిసిపేషన్ ఈ ఆర్గనైజేషన్లు ఉంటూ వచ్చినాయి. అంతే తప్పితే ఈ ఆర్గనైజేషన్లు ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు, ముందు కూడా చేయబో. గవర్నమెంట్ మనకి అవార్డులు ఇస్తే అది గౌరవం, మనం ఇచ్చుకుంటే గౌరవం కాదు అనేది సిస్టమ్ ఇప్పుడు దాకా జరుగుతుండేది. అలాగే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్యన టైటిల్స్ ఎన్నో సంవత్సరాల క్రితం డివిఎస్ రాజు గారు ఆధ్వర్యంలో ఉండేటప్పుడు ఈ టైటిల్స్ కన్ఫ్యూషన్లు కోర్టుల దాకా వెళ్ళటం వచ్చిన తర్వాత అప్పుడు సమాచార మంత్రిగా ఉపేంద్ర గారు ఉండేటప్పుడు మన ఆర్గనైజేషన్స్ అన్ని వెళ్ళి కలిసి మాట్లాడితే ఈ టైటిల్స్ రిజిస్ట్రేషను ఇది అనేది ఈ ఆర్గనైజేషన్స్కి ఇవ్వటం జరిగింది. మేమంతా ఒక సిస్టమ్ ప్రకారం అలవాటయ్యాం. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇక్కడ ఛాంబర్లో రిజిస్టర్ అయితే ప్యారల్గా ఉండేటటువంటి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళకి తెలియపరచడం కానీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ తెలియపరచడం కానీ, హిందీ టైటిల్ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ హిందీ టైటిల్ రిజిస్టర్ చేస్తే హిందీ వాళ్ళ ఉండే అనుబంధ సంస్థలన్నిటికీ తెలియపరిచి ఇంతకుముందు మీరు ఎవరన్నా చేసుకొని ఉంటే ఇంక్లూడింగ్ ఒకే రోజు ఇద్దరు చేసి ఉంటే ఆ టైం ఎవరిది ముందైతే వాళ్ళదే అని చెప్పి కూర్చొని పెట్టి సిస్టమ్ ప్రకారం ఒకటి చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఈ మధ్యన ఆ కన్ఫ్యూషన్ కూడా ఎక్కువగా తయారైంది. ఇప్పుడు వరకు అలాంటి ఈ మధ్యకాలంలో కొన్ని కోర్టు కేసులు కొన్ని అయితే ఐఎన్బి మినిస్ట్రీ ఏమండి మేము కోర్టులో తిరగాల్సి వస్తుందని చెప్పి ఈ టైటిల్స్ అనే దాన్ని మేము ఇలా రికగ్నైజ్ చేయలేమంటే దానికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ సుదీర్ఘమైన మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ వితిన్ 1 మంత్లో ఇంకోసారి మళ్ళీ అది మీటింగ్ ఉంది, చేస్తారు. అయినా కూడా ఇప్పటికి సెన్సార్ వాళ్ళు ఇవే ఆర్గనైజేషన్స్ వెళ్ళిన దాన్ని పబ్లిసిటీ క్లియరెన్స్ని గుర్తిస్తున్నారు. కాకపోతే కొందరు మేము ఇస్తే పని అయిపోద్ది అని చెప్పటం వల్ల నంబర్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ వస్తున్నాయి. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే మెంబర్స్ అందరికీ విన్నపం ఏంటంటే సరైన సంస్థ ఏదో మీరే తెలుసుకొని ఏ సంస్థలో మీరుంటే బాగుంటుంది అనేది మీకు అనిపిస్తే ఆ సంస్థలోనే ఉండి మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు. మీకు అలాంటి ఇబ్బంది ఏదైనా కలిగితే మీరు స్వయంగా సంప్రదించమని, ఇలాగా మిస్బిహేవియర్ లాగా మిస్హ్యాండ్లింగ్ చేస్తే ఏమి చేయాలి అనే దాని మీద డిస్కస్ చేసే దాని కొరకు ఆల్ ఆర్గనైజేషన్స్ ఒక అడహా కమిటీగా ఫామ్ అయ్యాం మేము. దాన్ని అన్ని ఆర్గనైజేషన్కి ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి కానీ, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కానీ, అలాగే ఐఎన్బి మినిస్ట్రీకి కూడా మేము అది తెలియజేసి దాన్ని ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూర్చొని పెట్టి మనందరం కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకుందామని చెప్పి దీంట్లో అడా కమిటీలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ కానీ, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి సి కళ్యాణ్, కేఎల్ దామోదర్ ప్రసాద్, పి రామ్మోహన్ రావు, కె మురళీమోహన్, బూరుగుపల్లి శివరామకృష్ణ, కొడాలి వెంకటేశ్వరరావు, అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి శివాజీ రాజా, ఫెడరేషన్ నుంచి ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరుంటే వాళ్ళు, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళు ఎవరు ప్రెసిడెంట్గా ఉంటే వాళ్ళు కంటిన్యూ అవుతారు. అలాగే సెక్టార్ ఛాంబర్ నుంచి ఎన్ సుధాకర్ రెడ్డి, పి సత్యారెడ్డి, ఎం విజేందర్ రెడ్డి, కె బసిరెడ్డి, అలానే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ శ్రీధర్ గారు దీంట్లో మెంబర్లుగా ఉండి టైం టు టైం ఎవరు ఆర్గనైజేషన్ చీఫ్స్గా ఉంటే వాళ్ళు మారుతూ ఈ ఆర్గనైజేషన్ రన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసి పత్రికాముఖంగా మీకు తెలియజేయటానికిను, అలాగే ఎవరైనా మెంబర్లు ఇలాంటి ఇబ్బంది ఏది ఎదురైనా ఇమీడియట్గా వీళ్ళలో ఎవరినైనా కన్సల్ట్ అవ్వచ్చు. వాళ్ళు
వాళ్ళకి సరైన దిశానిర్దేశం చెప్తారని చెప్పి మనం చేసుకుంటూ, దయచేసి ఇలాగా ఆర్గనైజేషన్ రన్ చేసే వాళ్ళని, ఎందుకనంటే ఇలాగ ఆర్గనైజేషన్ రన్ చేసి తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి అఫిలియేషన్ ఇవ్వమని వచ్చారు, అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి అఫిలియేషన్ ఇవ్వమని వచ్చారు, అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అడిగారు. ఎక్కడ ఇది చేయలేదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉంటే కానీ దాన్ని చేయటం కుదరదు. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే నిర్మాతలకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, ఎగ్జిబిటర్లకు కానీ ఒక్కటే మనవి, సరైన ఆర్గనైజేషన్ని ఏదో మీరే నిర్ణయించుకొని జాగ్రత్త పడండి. వన్స్ తప్పు జరిగిపోయింది సార్, అన్యాయం జరిగిపోయింది సార్ అని చెప్పి వచ్చి మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్లు ఇస్తే మేము అవతల వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే రైట్ మాకు లేదు, మేము తీసుకోం కూడా. ఇది తెలియజేద్దామని చెప్పాను సార్. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆ సెక్రటరీ మురళీమోహన్ గారు మాట్లాడతారు. మెంబర్లు, డిస్ట్రిబ్యూటర్లు మా మెంబర్లు. మేము ఇంతవరకు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఉద్యమకారులకు సపోర్ట్ చేసినప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయనీయలేదు. అంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ గవర్నర్ చంద్రశేఖరరావు గారు వారి హైదరాబాద్ను ఫిలిం ఇండస్ట్రీ హబ్గా ఇండియాలోనే గుర్తింపు వచ్చేటట్టు చేయాలనేది వారి ధ్యేయం. దాని కొరకు వారు వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు. తెలంగాణలో అంటే హైదరాబాద్లో, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, హైదరాబాద్లో 200 సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి, 100 కొద్ది టీవీ సీరియల్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, 24 క్రాఫ్ట్స్ వారికి ఉపాధి దొరుకుతుంది. అదే ముందు తరాల వారికి కూడా ఆ లాభం చేకూరాలనేదే చంద్రశేఖరరావు గారి ధ్యేయం, మా సీఎం గారి ధ్యేయము. దీనికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు, కేటీ రామారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సబ్ కమిటీ కూడా వేశారు. సినీ ప్రముఖులు 2-3 సార్లు వారితోటి చర్చించడం జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన సింగిల్ విండో సిస్టమ్ కానీ వివిధ వేరే అవి డీటెయిల్గా నేను అంటే చెప్పాలంటే మీకు చాలా టైం పడుతుంది. అట్లాంటి వారి గురించి పరిష్కరించడానికి సినీ ప్రముఖులతోటి గవర్నమెంట్ చర్చిస్తుంది, మేము కూడా చర్చిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ వారి వెల్ఫేర్ అనేది మా సంస్థ బాధ్యత. వారి గురించి పట్టించుకోవాల్సిన ధర్మం మాకుంది. అదేవిధంగా సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. వారి ఏమైనా ఇబ్బందులు ఉంటే మా సంస్థ ద్వారా గవర్నమెంట్కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. వారే కాకుండా ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు మాకు ఇంతవరకు అనుబంధ సంస్థ అని అనుకోకుండా వారు మా దగ్గరికి వచ్చినా వారు పనిచేసేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధం. ఇది పర్చూరి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారంలో 2013లో జరిగినప్పుడే మేము ఈ హామీ ఇచ్చాం మా ఛాంబర్ తరఫున. మాకు కూడా గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, డోంట్ డిస్టర్బ్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు మీరు తగిన సూచనలు, సలహాలు ఇవ్వమని కోరుతున్నారు. దాన్ని మేము పాటిస్తున్నాము. ఇదే చెప్పేందుకు మీకు ఈ సందర్భంలో ఏంటంటే ఇంకొకటి మిస్ చేశాను. యాక్చువల్లీ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో ఫిలిం సిటీ 6,000 ఎకరాలు 2,000 ఎకరాలు ఫిలిం సిటీకి ఇస్తామని చెప్పారు. దాంతో మష్రూమ్ ఆర్గనైజేషన్లు చాలామంది ఏదో భూముల కొరకు ఇవొస్తాయి అవొస్తాయి అనేది డిఫరెంట్ నేమ్లతోటి రిజిస్టర్ అయ్యాయి. తెలంగాణలో 4-5 సంస్థలు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. చాలామంది తప్పుకున్నారు. ఇంకో 1-2 సంస్థలు స్టిల్ దే ఆర్ ట్రయింగ్. దాన్ని సభ్యులు గుర్తించి ఏది సమంజసమైన సంస్థను దాని ద్వారా గవర్నమెంట్ వరకు మనం పోగలుగుతామో అది గమనించి మెంబర్షిప్ తీసుకొని సినిమా అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాం. కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఇలాంటి కళ్యాణ్ గారు చెప్పిన ప్రాబ్లమే మాకు ఒకటి 6 months క్రితం ఒకటి ఎదురైందండి. ఎక్కడ వరంగల్లోనో లేకపోతే గుడివాడ దగ్గర బందర్లోనో ఎక్కడో ఒక అసోసియేషన్ పెట్టుకుంటున్నారు.
తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు మాకు టచ్లోకి వస్తారు, సార్ మా అసోసియేషన్ మీ అసోసియేషన్లో కలపొచ్చా అని. ఏంటమ్మా మీ బయలు ఏంటంటే బయలు మీరు పంపించండి సార్ మాకు, మేము దాన్ని కూడా చేస్తామని. ఒకసారి మీరు రండి ఇక్కడికంటే నాకు వచ్చి తెలిసింది ఏంటంటే అండి, వాళ్ళలో ఎవరో ఒక సినిమా కూడా చేయలే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఒక అసోసియేషన్ పెట్టుకుని ఒక 60 మంది ఉంటే 60 మందిని తీసుకొచ్చి మాలో కలిపేయటం, తీసుకొచ్చి ఇది కుదరదమ్మా ఇలాగా, ఇది చిరంజీవి అలాంటి వాళ్ళు పెద్దోళ్ళు స్థాపించింది, ఇది దానికి దీనికి లింక్ పెట్టకండి, 25 ఏళ్ళ చరిత్ర ఉంది మా దానికి, మీరు నడుపుకుంటే నడుపుకోండి మాకు సంబంధం లేదు, 2 రాష్ట్రాల్లోనూ ఒకటే ఉంది అసోసియేషన్, మా అన్నది ఒకటే ఉంది అని చెప్పి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళు మేము తీసేసాం సార్ మేము అని చెప్పడం కూడా జరిగింది. ఒకటి నిజమైన సంస్థ ఏదో దాన్ని నమ్ముకోమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సమస్య ఎదుర్కొంటుండేటటువంటి ఒక ప్లేస్ వైజాగ్. వర్కర్స్ ఫెడరేషన్ అనేది ఈ సంస్థలతో అఫిలియేటెడ్గా ఉంటూ ఒక ఒప్పందం ప్రకారం వెళ్తూ వచ్చింది. వాళ్ళ కాన్ఫెడరేషను ఎపెక్ బాడీ కానీ లేకపోతే మెడ్రాస్లో ఉండేటటువంటి వాళ్ళ పేరెంట్ బాడీ కానీ అలాగే ఇక్కడుండే ఫెడరేషన్ కానీ జరుగుతూ వస్తుంటే రీసెంట్గా ఎవరికి వాళ్ళు లెటర్ ప్యాడ్లు వేసేసుకొని దాంట్లో మన ఎన్టీ రామారావు గారి ఫోటోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫోటోనో ఒక ఫోటో పెట్టేసి లెటర్ ప్యాడ్లు, మేము ఫెడరేషను ఆర్గనైజేషను వర్కర్స్ ఇక్కడ మాకంతా రికగ్నైజేషన్ ఉందని చెప్పి చెప్తూ ఇక్కడ నుంచి వెళ్ళిన కొత్త నిర్మాతల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళని బ్లాక్మెయిలింగ్ సిస్టంలో కుదరదు ఇదేనని చెప్తున్నారు. పత్రికా ముఖంగా మీ అందరి ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఓన్లీ వన్ ఫెడరేషన్, ఈ ఫెడరేషన్నే ఈ ఛాంబర్లో గుర్తించడం జరిగింది, మరి ఏ ఫెడరేషన్ కూడా గుర్తించలేదు. అలాగే రీసెంట్గా బీడీ కార్మికులకి లేకపోతే వాళ్ళకి ఇచ్చే దాంట్లో మాదిరిగా ఏదో ప్లాట్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి మనకు లెటర్ వచ్చిందని చెప్పి నాకు ఇలాంటి ఆర్గనైజేషన్ నుంచి ఒక ఆర్గనైజేషన్ నుంచి మీరు మాకు సపోర్ట్ చేయాలి సార్, మీరు రికగ్నైజేషన్ ఇవ్వాలంటే అలాంటిది ఇవ్వటం కుదరదు, మీరు మిస్లీడ్ చేస్తున్నారని చెప్పిన వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ప్రతి నిర్మాత మీకు తెలియకపోతే మీ ఆర్గనైజేషన్స్కి వచ్చి తెలుసుకొని మనకి ఏ అనుబంధ సంస్థతో అండర్స్టాండింగ్ ఉందో ఆ సంస్థతోనే మీరు పనిచేయండి. ఎందుకనంటే రేపు మీకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడగలం. మనం రికగ్నైజ్ చేయనటువంటి సమస్యలతో మీరు పనిచేస్తే ఆ సమస్యని మా మెంబర్లకు మేము తీర్చలేమని చెప్పి తెలియజేస్తూ మీరు జాగ్రత్త వహించి సినిమాలు తీయమని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు మన దాము ఇంకా ఇక్కడ ఉండేటటువంటి అనదర్ ఇష్యూస్ ఉన్నాయి, అవి మీకు తెలియజేస్తాం. గుడ్ మార్నింగ్ అండి. కళ్యాణ్ గారు మోస్ట్ ఆఫ్ ఇట్ కవర్ చేశారు. దీంట్లో స్పెసిఫిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మష్రూమ్స్ లాగా వస్తున్న సంస్థలు కానీ లేకపోతే ఫెడరేషన్ తాలూకు సంస్థలు కానీ ఫెడరేషన్ చెప్పుకుంటున్న సంస్థలు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టార్టెడ్ బై ఎక్స్ మెంబర్స్ ప్రజెంట్ మెంబర్స్ అండ్ ఎక్స్ మెంబర్స్ ఆఫ్ దీస్ ఫెడరేషన్ ఆర్ ద చేంబర్. ఒకప్పుడు మన దగ్గర మెంబర్లు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ప్రజెంట్ మెంబర్షిప్ మెంబర్స్గా ఉన్నవాళ్ళు ప్లస్ ఫెడరేషన్లో ఇంతకుముందు మెంబర్స్గా ఉండి తీసేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు స్టార్ట్ చేశారు చాలా మటుకు. మెయిన్గా ఇక్కడ చాలా కంప్లైంట్ మాకు వచ్చినట్లు చాలా మంది మిస్లీడ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టంటే తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ మంది, తెలంగాణ ఫిల్మ్ చేంబర్ స్టేట్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ ఛాంబర్ ఉంది, దానికి దగ్గర పేర్లు పెట్టుకోవటం, ఇది అది ఒకటే అని చెప్పటం, దాంట్లో మాకు మెంబర్షిప్ ఉందండి ఈ సేమ్ సంస్థ అని చెప్పటం. ఇట్స్ నాట్ డన్ అండి. ఇక్కడ ఒకసారి మెంబర్గా కానీ ఆఫీస్ బేరర్గా ఉన్నప్పుడు సిమిలర్ సంస్థ స్టార్ట్ చేస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ కెనాట్ హ్యాపెన్. ఇన్ని రోజులు ఈ 2 years మీరు అడగచ్చు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని. ఇన్ని రోజులు కూడా ద థింగ్ వాజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఏం మాట్లాడినా ఒక రాంగ్ యాంగిల్లో డైవర్ట్ అవుతూ చేసుకుంటూ వచ్చారు చాలామంది. సో ఇవాళ రోజున ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ అడ్రస్ చేసి చాలామంది కొత్త ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలామంది ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్న వాళ్ళని మిస్లీడ్ అవ్వకుండా ఉంటాకి ఇది క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ రోజున. సో ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో అండర్స్టాండ్. నన్ను మీకు తెలియని విషయం కాదు. సో దీన్ని ప్రాపర్గా
మీరు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సార్ రికగ్నైజేషన్, వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వలేదు. కానీ గవర్నమెంట్కి పోయి మీరు ఎవరికన్నా వాళ్ళు ఇవ్వరు అని చెప్పి ఇదే దయాస మీద ఇదే కేటీఆర్ గారు మనకి ఈరోజు బాగా ఉద్యమం టైంలోనే వచ్చి ఒకటే చెప్పారు, ఏ ఆర్గనైజేషన్లు అయితే ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయో ఆ ఆర్గనైజేషన్లు ఉద్యమం టైంలో కూడా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా ఈ ఏదో క్షణికంగా జరుగుతాయి, మద్రాసు నుంచి ఇండస్ట్రీని ఇక్కడికి తెచ్చుకున్నాం, ఈ ఇండస్ట్రీని మేము కాపాడుకుంటాం, సినిమా ఇండస్ట్రీని మేము ఎప్పుడు చులకనగా చూడము, అలాంటి ఎవరైనా తప్పుదోవ పట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయమన్నారండి. ఇప్పటి వరకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్కడా ఎంకరేజ్ చేయలేదు, అలాగని వాళ్ళ గురించి ఒక్క మాట కూడా ఎప్పుడు మాట్లాడలేదు అలాంటి ఆర్గనైజేషన్స్ గురించి. వీళ్ళే అప్లై చేసుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఏమిందో మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా ఫర్దర్ గా. ఏమి అంటే ఒకటి సార్, ఒక ఆర్గనైజేషన్ ఎవరు స్టార్ట్ చేసుకుంటే ఆ ఆర్గనైజేషన్ మీరు రికగ్నైజేషన్ ఇవ్వద్దు అని మేము ఇవ్వటం అనేది రాంగ్ అండి. నిజంగానే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే కరెక్ట్, ఈ ఆర్గనైజేషన్ కరెక్ట్ కాదని గవర్నమెంట్ ఫీల్ అయితే గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇస్తే యాజ్ ఏ మై ఇండస్ట్రీ దాన్ని ఆపేదానికి రైటే లేదు. అండ్ వన్ మోర్ అండి, ఇండైరెక్ట్గా మేము ఇప్పుడు మీరు అన్నట్టు అటు చేస్తే ఇండైరెక్ట్గా మేము దానికి రికగ్నేషన్ ఇస్తున్నట్టు లెక్క. సో వీ డోంట్ వాంట్ డూ ఇట్ బికాస్ దట్స్ వాట్ దే వాంట్. సార్ ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలియని విషయం కాదు ఇది. వాట్ డూ దే వాంట్? దే వాంట్ మేము ఒక మాట అన్నాం అనుకోండి, దానికి కౌంటర్గా ఒక మాట అంటే అది కవర్ అవుతుంది. 10 ఛానల్స్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, నేను అనేది ఏంటంటే దాని ఇండైరెక్ట్ అట్లాంటి ఇంపార్టెన్స్ కూడా వీ డోంట్ వాంట్ టు గివ్. యాక్చువల్లీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే రన్ అవుతుంది. యాక్చువల్లీ అది బైఫర్కేషన్ అయ్యి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్గా మార్పు చెందబోతుంది. మార్పు చెందినప్పుడు మీరు చెప్పారు చూడండి, ఎవరు రికగ్నైజ్ ఏది అనేది దే విల్ నోటిఫై డెఫినెట్లీ. తెలంగాణలో మాత్రం అది డెఫినెట్గా నోటిఫై అవుతుంది. మిగిలింది కళ్యాణ్ గారు. ఏ రోజు కూడా ఈ 2 ఆర్గనైజేషన్లు పిలిచినాయి సార్, ఏదర్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఆంధ్ర గవర్నమెంట్. ఏ విషయం వచ్చినా ఏది తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని పిలిచినాయి కానీ అదర్ ఆర్గనైజేషన్ని పిలవలేదు. అండ్ ఈ మధ్య ఒక కంప్లైంట్ వచ్చింది. ఓకే, వాళ్ళు వాళ్ళ సిస్టర్ కొడుకుని అన్నబెట్టి ఒక సినిమా తీశారు, రిలీజ్ అయింది. కొత్త అబ్బాయి ఒక 6 crores 7 crores పెట్టి సినిమా తీశారు. ఇంకో వారంలో రిలీజ్, 15 రోజులు రిలీజ్ ఉండగా ఇక్కడికి వచ్చారు. వచ్చి మాకు ఇట్లా సెన్సార్ అంటే మీరు మా మెంబర్ కాదు కదండి అన్నాం. అదేంటి సార్ మేము ఇక్కడే చేసుకుందాం, ఇక్కడే చేయమని చెప్పాము మా మనిషికి, మేనేజర్ కన్నా. అంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ పర్టికులర్ మధ్యవర్తి ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ పేపర్ వర్క్ చేసేవాళ్ళు, ఈస్ బీన్ మేనేజ్డ్ టు టేక్ మెంబర్షిప్ ఎల్స్వేర్. సో దాని అగైన్ అతను వచ్చి ఆడి ఇరుక్కున్నాడు కాబట్టి ఇట్లాంటి వర్షనే వచ్చినాయండి. సో ఇక్కడ ఏంటంటే ఎనీబడి కెన్ స్టార్ట్ ఎనీథింగ్ దే వాంట్, దట్స్ నాట్ ద ఇష్యూ. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే ఈ రికగ్నైజ్డ్ బాడీస్ ఈ ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాయి, ఒక సిస్టంలో వెళ్తున్నాయి, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది విత్ ఇన్ మెంబర్స్ కానీ విత్ ఇన్ ఆర్గనైజేషన్ పెట్టుకుని నడుస్తున్నాయి. కాబట్టి బై వే ఆఫ్ యాడ్ కానీ బై వే ఆఫ్ వెబ్సైట్స్ కానీ చూసుకుని వీటికే మీరు రండి అని చెప్తాకి దిస్ వాట్ వాంట్ టు డూ. ఓకే, అది ఒక వ్యాపారం అండి. వ్యాపారం అనేది ఎవరెవరైనా చేసుకోవచ్చు సార్. ఓకే, మేము మాట్లాడుతుంది ఇక్కడ ఇట్స్ ఎ మెంబర్స్ ఆర్గనైజేషన్, ఒక చేంబర్స్, అన్ని సెక్టార్ మెంబర్స్ ఒక వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏమన్నా కానీ సాల్వ్ చేసే సంస్థలు. ఆ సంస్థ అది కాదు, అది ఒక వ్యాపారం. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టు టాక్ అబౌట్ దట్ ఇన్ దిస్. మీద నెగోషియేషన్స్ జరిపింది అంటే దానికి అవతల మెంబర్ కానీ ఈ మెంబర్ కానీ పర్ఫెక్ట్గా లీగల్గా ఉంటే తప్పితే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏ రోజు ఎంటర్టైన్ చేయలేదు సార్. ఛాంబర్ లోపల మాత్రం అలాంటి చేయనివ్వం. ఇప్పుడు ఒక వ్యక్తికి వ్యాపార లాభ నష్టాలలో జరిగిన దాంట్లో వాళ్ళకి ఏదో మాట్లాడి పెట్టాలి, ఏదో హెల్ప్ చేయండి అని చెప్పటం అనేది ఇది ఛాంబర్కి సంబంధించింది కాదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో హెల్పింగ్ నేచర్తో జరిగే డిస్కషనే తప్పితే రూలింగ్ లాగా మీటింగ్లు జరిపి సెటిల్ చేసే వ్యవహారం మాత్రం కానే కాదు. బేసిక్గా ఇండస్ట్రీని ఎవరన్నా తరలించగలరా?
ఎందుకంటున్నానంటే హైదరాబాద్ నుంచి మనం ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇండస్ట్రీకి హైదరాబాద్కి తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంకో దగ్గరకు డెఫినెట్గా షూటింగ్ ఎక్కడ అవసరమైతే అక్కడ చేసుకుంటారండి. డెఫినెట్గా ఇక్కడ కంటే అక్కడ చాలా బెనిఫిట్లు వస్తున్నాయి, ఉపయోగం జరగద్దని ఈ బైఫర్కేషన్లు ఏమీ రాకముందే రామానాయుడు గారు వెళ్ళి వైజాగ్లో స్టూడియో కట్టారు. రేపు ఉదయం విజయవాడలో ఇంకోటి కట్టచ్చు, లేకపోతే వరంగల్లో ఇంకోళ్ళు కట్టచ్చు. అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి లాభం వసద్ది అనుకుంటే అవి చేస్తారు తప్పితే ఇండస్ట్రీ తరలించడం అనేది జరగదు. బెనిఫిట్స్ వస్తుంటే అవసరం అనుకున్నప్పుడు సిచ్యువేషన్లుగా జరుగుద్ది. సార్ ఇది ఈ ఇండస్ట్రీ దిస్ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ, ఈ 4 ఏళ్ళు కూడా చెప్తాను నేను, ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అవుతే ఆ 60%తో సర్వైవ్ కాదు, ఇట్ రిక్వైర్స్ జస్ట్ 40%. అట్లాగే ఇక్కడ చేసిన వాళ్ళకి ఆ 60% కూడా అవసరం, అదే ఇండస్ట్రీ విల్ నాట్ సర్వైవ్. ఇట్స్ ఎ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విచ్ రిక్వైర్స్ బోత్ ద స్టేట్స్ ఈక్వల్లీ. ఏ ఒక్క స్టేట్తోనూ ఇండస్ట్రీ ముందుకు నడవస్తారు. సార్ మేము మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళని మిస్లీడ్ చేయొద్దని. ఇప్పుడు ఏ గవర్నమెంట్కి కావాల్సిన రిప్రజెంటేషన్ ఆ గవర్నమెంట్కి ఇస్తాం. మాకు ఈరోజు ఇద్దరు తండ్రులు, తల్లి ఒకటే, సినిమా ఒకటే, కానీ దానికి కావాల్సింది ఆ ఇద్దరు తండ్రులతో మేము ఏంటంటే మాకు కావాల్సిన కోరికలన్నీ నెరవేర్చుకునేదానికి ఈ ఆర్గనైజేషన్లు లీడ్ చేయడం జరిగింది. బట్ తెలుగు సినిమా ఎక్కడున్నా ఈరోజు ఏంటంటే ప్రపంచంలోనే మనం చాలా ముందుకెళ్తా ఉన్నాం. డెఫినెట్గా ఇంకా మన తెలుగు సినిమాని వరల్డ్ సినిమాతో లీడ్ చేసే విధంగా తీసుకురావాలని చెప్పి, అలాగే ఈరోజు కేసీఆర్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ థియేటర్స్ని ఇంక్రీజ్ చేసి వ్యూయర్షిప్స్ పెంచి ఇంకా రెవెన్యూ పెంచాలని చెప్పి ఇది చేస్తూ ఉన్నారు. దానికి డెఫినెట్గా ఇంకా తెలుగు మార్కెట్ బాగా పెరుగుతుందని, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని, ఆ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు మోసపోవద్దని చెప్పి తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ సార్. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రామ్మోహన్ రావు గారు ప్రెసిడెంట్, చాలా అలవాటైపోయింది ఈ మధ్య, అసలు ఆయన మార్చేసి వేరే పేర్లు వచ్చేస్తున్నాయి. దయచేసి, ఎందుకనంటే ఇట్ ఈజ్ ఓన్లీ టు రికగ్నైజ్డ్ బాడీస్, అదొక్కటే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అందరూ దీంట్లో పార్ట్ అయిన వాళ్ళే ఈరోజు మా ముందుండే పాత్రికేయ మిత్రులంతా. కాబట్టి దీన్ని ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి నీట్గా రీచ్ అయ్యే విధంగా చేయమని చెప్పి మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.